Morning everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History తరపున నడుస్తున్న ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు హిస్టరీ ఆఫ్ ఇండియా 1526 to 1857 పార్ట్లోని టాపిక్స్ చూద్దాం. అది థర్డ్ సెమిస్టర్లో ఉంది, సెకండ్ ఇయర్లో. థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ అంటే సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న టాపిక్ మహారాష్ట్రలో విజృంభణకు దోహదపడినటువంటి కారణాలు. అంటే మహారాష్ట్రలో స్వరాజ్య స్థాపన చేయడం అంటే ఒక మరాఠా రాజ్య స్థాపనకు అనుకూలించిన పరిస్థితులు లేదా దోహద చేసిన పరిస్థితుల గురించి ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. 17వ శతాబ్దంలో మనకు అంటే వాస్తవానికి శివాజీ పీరియడ్, మొఘల్ పీరియడ్, దాదాపు మొఘల్ ఎండింగ్ పీరియడ్, మనకు ఔరంగజేబ్ పీరియడ్ అని చెప్పనాలి. ఆ టైంలో వాస్తవానికి మహారాష్ట్ర చరిత్రలో ఒక మహారాష్ట్ర విజృంభణ అనేది మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక అద్భుత సంఘటన, మహోజ్వల సంఘటనగా చెప్తాలి. ఎందుకంటే మహారాష్ట్రలో విజృంభించడం వాస్తవానికి మొఘల్ పీరియడ్లో ఎండింగ్ పీరియడ్లో మనం చూస్తాం. శివాజీ పీరియడ్లో సిక్కులు, తర్వాత ఇటువైపు రాజపుత్రులు అలాంటి వాళ్ళు కూడా తమ ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి టైంలో మహారాష్ట్రలో విజృంభించి స్వరాజ్య స్థాపన చేయడం జరుగుతుంది. అది వాస్తవానికి మొఘల్ పీరియడ్ జరుగుతుండగానే ఇటువైపు శివాజీ మహారాష్ట్ర ప్రజలను సమైక్యం చేసి స్వతంత్ర పోరాటం అనాలి. ఆ స్వతంత్ర పోరాటంలో స్వరాజ్య స్థాపన చేసి ఛత్రపతి అనే బిరుదుతో సింహాసనం మీద కూర్చుంటాడు. సరే, అలాంటి దాని గురించి చూస్తే గ్రాండ్ డఫ్ అనే చరిత్రకారుడు భావించినట్టు మహారాష్ట్రలో రాజకీయ విజృంభణ అనేది ఆకస్మికంగా జనించింది కాదు అని చెప్పనాలి. అంటే ఆ శివాజీ పీరియడ్లో పుట్టింది కాదు, అది దానికి పెక్కు చారిత్రక కారణాలు దోహదం చేశాయి అని చెప్పంటాడు. కొన్ని దశాబ్దాలుగా మహారాష్ట్ర చరిత్రలో వచ్చినటువంటి శక్తులు వాటన్నిటినీ సమైక్యం చేసి ఒక హైందవ సామ్రాజ్య స్థాపన చేసినట్టు, హైందవ రాజ్య స్థాపన చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే శివాజీకే దక్కుతుంది. అంటే శివాజీ అంతకుముందు ఉన్నటువంటి శక్తులన్నింటినీ ఏకం చేయగలిగాడు. ఆచార్య సర్దేశాయి కూడా అనే మాటలు అని చెప్పేది కూడా అదే. శివాజీ పుట్టుకకు పూర్వమే సుమారు 200 సంవత్సరాల నుంచి దక్కన్లో భిన్న ప్రాంతాల్లో హిందూ స్వతంత్రోద్యమ శక్తులు ఉద్భవించి ఉన్నాయి. అలా ఉన్నటువంటి చిన్నాభిన్నంగా ఉన్న శక్తులన్నింటినీ మతభావనతో బంధించి మహారాష్ట్రలను సమైక్యం చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే శివాజీకి దక్కుతుందని చెప్పంటాడు ఆచార్య సర్దేశాయి. అంటే శివాజీ పుట్టిన తర్వాత వచ్చినటువంటి భావనలు మాత్రమే కావు అని చెప్పనాలి. అంటే ఆకస్మికంగా వచ్చినవి కాదని గ్రాండ్ డఫ్ అంటాడు. అలానే ఆచార్య సర్దేశాయి కూడా చెప్పే మాటలు కూడా అవే. అంటే శివాజీ కంటే ముందు నుంచి, అంటే శివాజీ పుట్టుకకు ముందు నుంచి దాదాపుగా 200 సంవత్సరాల నుంచి, అంటే మనకు 1700 సంవత్సరం నుంచి కూడా వాస్తవానికి మహారాష్ట్రలో ఒక రకమైనటువంటి చైతన్యం ఉన్నది అని చెప్పనాలి. అలా దాదాపుగా 200 సంవత్సరాల నుంచి దక్కన్ ప్రాంతంలో విభిన్న ప్రాంతాల్లో వచ్చినటువంటి హిందూ స్వతంత్రోద్యమ శక్తులన్నింటినీ ఏకం చేయగలిగినటువంటి ఘనత శివాజీకి దక్కుతుంది. సరే, ఒకసారి మనం అలా 17వ శతాబ్దంలో మహారాష్ట్రలు విజృంభించడానికి కారణాలు ఏంటి అని చూస్తే మనకు ఫస్ట్ మహారాష్ట్ర విజృంభిస్తుంది అంటే దానికి మొదటి కారణం ఏంటంటే మహారాష్ట్ర లొకేషనే. అంటే అది ఎక్కడ ఉంది, భౌగోళిక పరిస్థితులు. ఆ మహారాష్ట్ర లొకేషనే మెయిన్ కారణం అని చెప్పనాల్సి ఉంటుంది. ఎందుకంటున్నామంటే ఆ మాట, మహారాష్ట్ర యొక్క ఉనికి, భౌగోళిక పరిస్థితులు వారి సంస్కృతి మీద, వారి జీవన విధానం మీద, వాళ్ళ రాజకీయ విజృంభణ మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపిందని చెప్పంటారు. ఎందుకంటామంటే మహారాష్ట్ర ఉన్న ప్రాంతం ఎలా ఉందంటే దక్కన్ ద్వీపకల్పంలో వాయువ్యమున త్రికోణము ఆకృతిలో ఈ ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతం ఉంది. అంటే వాయువ్య ప్రాంతంలో దక్కన్ ప్రాంతంలో ఉంది ఇది. ఇక్కడ పశ్చిమ కనుమలు, తర్వాత ఉత్తరానేమో
వింధ్య సాత్పురా పర్వత శ్రేణులు, తూర్పు దక్షిణాలం దగ్గరేమో వంకర టింకరగా ఉన్నటువంటి ఈ కనుమలు మనకు కనపడతాయి. అలా నాగపూర్ నుంచి గోవా వరకు మహారాష్ట్ర ఎల్లలు మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా కానీ మనకు పశ్చిమ కనుమలు కనపడతాయి, తర్వాత వింధ్య సాత్పురా కనుమలు కనపడతాయి. ఇలా ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉంది అంటే వంకర టింకర్లుగా ఉంటుంది. దానికి తోడు పర్వతమయమైనటువంటి, అంటే సహజసిద్ధంగానే ఇది పర్వతమయమై ఉంటుంది. ఈ పర్వతమైనటువంటి ఈ ప్రాంతం ఎలా ఉంది అంటే గిరిదుర్గాలు అంటే గిరిదుర్గాల నిర్మాణం చేసుకోవడానికి, అలానే గెరిల్లా దాడులు, శివాజీకి బాగా ఉపయోగపడితే గెరిల్లా దాడులు అంటారు. ఆ గెరిల్లా దాడులు చేయడానికి కూడా ఈ ప్రాంతం చాలా ఉపయోగపడ్డదని చెప్పాలి. అంటే శివాజీ తను మంచి మంచి కోటలు, గిరిదుర్గాల నిర్మాణం చేసుకోవడానికి ఈ పర్వతమయమైన ప్రాంతమే ఉపయోగపడ్డది. అలానే కొండలు, గుట్టలు, అడవులతో కూడుకున్న ప్రాంతం కాబట్టి ఈయన సైన్యం గెరిల్లా దాడులు చేయడానికి బాగా అనుకూలించింది వాళ్ళ ఆ మహారాష్ట్ర భౌగోళిక పరిస్థితులే అని చెప్పి అనాల్సి ఉంటుంది. ఇక శివాజీ అనేక ప్రాంతాల్లో చూసింది ఏంటంటే మనకు అక్కడ ఎక్కువగా వర్షపాతం తక్కువగా ఉంటుంది, తక్కువ వర్షపాతం ఉండటం, అందులోనూ ఆ ప్రాంతం మొత్తం ఇందాక చెప్పినట్టు కఠిన శిలా నిర్మితమై ఉండటంతో ప్రజలు ఆహారం కోసం నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది. అంటే అలా వారు కష్టజీవులుగా మారిపోయారు. అంటే బాగా పంటలు పండే ప్రాంతంలో ప్రజలు కష్టాలు పడకుండా సింపుల్గానే ఆహారం తయారు చేసుకుంటారు, మామూలుగా ఉంటారు. కానీ ఇక్కడ కష్టపడాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఎందుకంటే ఆహారం కోసం అల్ప వర్షపాతం ఉన్న ప్రాంతంలో, కఠిన శిలా నిర్మిత ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. అలా ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రాంత ప్రజలు కష్టజీవులుగా మారటానికి అవకాశం కలిగింది. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ స్త్రీలకు కూడా స్వతంత్రం ఉంది. ఎందుకంటే అంటే స్త్రీలు కూడా పురుషులతో పాటుగా ఆర్థిక అంటే పనులు, వ్యవసాయ పనుల్లో పాల్గొనేవాళ్ళు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు, అలానే రాజకీయాల్లో కూడా పాల్గొనేవాళ్ళు. ఎందుకంటే మనం సింపుల్గా శివాజీ తర్వాత శంభూజీ తర్వాత తారాబాయి విపరీతమైనటువంటి ధైర్య సాహసాలతో పోరాడినటువంటి వీర వనిత మొఘల్ పాలకులు. అంటే మనం చూస్తే ఇక్కడ ఏంటంటే స్త్రీలు కూడా సాంఘిక రంగంలోనూ, ఆర్థిక రంగంలోనూ, రాజకీయ విషయాల్లో కూడా పాల్గొనటం మనం చూసేటువంటి ఒక మంచి లక్షణం అని చెప్పనాలి. అంటే ఆచార్య జేఎన్ సర్కార్ కూడా అదే మాట అంటాడు. ఏంటంటే మహారాష్ట్రలో పురుషుల సామర్థ్యాలకు పెట్టింది పేరైతే స్త్రీలు సైతం ఇతోధికంగా దేశ సేవలో తమ వంతు కృషి చేశారని చెప్పంటారు. దేశభక్తిలో తమ వంతు కృషిని అందించారని చెప్పంటారు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మహారాష్ట్ర ప్రాంతం తీసుకుంటే, మహారాష్ట్ర ప్రాంతం ఏమో దక్కన్లో ఒక కీలకమైన ప్లేస్లో ఉంది, కొండలు గుట్లతో కూడుకొని ఉంది. అలానే గిరి దుర్గాల నిర్మాణానికి అవకాశం కలిగించింది, గెరిల్లా దాడులు చేయడానికి అవకాశం కలిగించింది. అంటే ఈ ప్రాంతం గిరిదుర్గాలతో కూడుకొని గెరిల్లా దాడులకు అనుకూలంగా ఉండటం ఒక మంచి విషయం. అంటే ఇంకొక వైపు ఏమో ఈ ప్రాంతం కరువు కాటకాలు, అంటే వాస్తవానికి ఆహార ఎక్కువగా పండని శిలా నిర్మిత ప్రాంతం, అంటే వర్షపాతం మీద ఆధారపడే ప్రాంతం, అంటే వాటర్ ఫెసిలిటీస్ కూడా తక్కువగా ఉన్న ప్రాంతం. అలా వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉన్న ప్రాంతం, నిత్యం ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కష్టజీవులుగా మారారు. దానికి తోడు ఇక్కడ ఎలా ఉండే ప్రజలు దేశభక్తి విషయంలోనూ, ధైర్య సాహసాల విషయంలోనూ చాలా ముందుండారు. ఎందుకంటే వీళ్ళు నిరంతరం కష్టపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క బాడీ కూడా దృఢకాయలుగా తయారయ్యారు. అంటే ఆ ఒక రకమైన చైతన్యము వాళ్ళ బాడీలో కూడా ఉందని చెప్పనాల్సి ఉంటుంది. అలా పురుషులకు తోడు స్త్రీలను కూడా తక్కువ అంచనా వేయటానికి అవకాశం లేదు. మహారాష్ట్ర ప్రాంతంలో స్త్రీలు కూడా సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో కూడా తమ వంతు పాత్రను పోషించారని చెప్పనాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత వస్తే భక్తి ఉద్యమం.
మనకు 15వ శతాబ్దంలోను 16వ శతాబ్దంలోనూ భక్తి ఉద్యమం ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు 1800వ సంవత్సరం తర్వాత ముస్లిం పరిపాలన కొద్దిగా స్టార్ట్ అయింది. 1226లోనేమో ఢిల్లీ సుల్తానేట్ మనం చూస్తాం. 1226 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తానేట్ పరిపాలన చూస్తాం. ఆ తర్వాత మొఘల్ పరిపాలన స్టార్ట్ అవుతుంది. అంటే మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే, ఏదైనా పక్కన వాడు వచ్చి చెప్పే వరకు ఓహో మనకు ఆ విషయం ఉందా అనే విషయం మనం తెలుసుకోలేము. ఎందుకంటే అనేక గొప్ప గొప్ప విషయాలను మన గ్రంథాల్లో రాశారు, కానీ మనం అవి చదవం. అది ఇంకో విషయం ఏంటి, అనేక నిగూఢమైన అంశాలను మన యొక్క జీవన విధానంలో ఇంక్లూడ్ చేశారు మన పూర్వీకులు, కానీ మనం వాటిని పట్టించుకోవాలి. అంటే వాటి మూఢ విశ్వాసాలుగా లెక్కేస్తాం. ఎందుకంటే బహుదేవతారాధన, నెక్స్ట్ కర్మకాండలు, విపరీతమైన కర్మకాండలు, మూఢ విశ్వాసాలు, అంటరాంతనము, అసమానత్వం, ఇలాంటివి మన భారతీయ సమాజంలో ఆ టైంలో కనిపించాయి. ఇది ముస్లిం సంస్కృతులు అవి కొంత తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళలో ఏకేశ్వర ఉపాసన కనపడుతుంది, ముస్లింలలో సమానత్వం కొంతవరకు చూస్తాము. నెక్స్ట్ ఈ మూఢ విశ్వాసాలు కొంత తక్కువగా ఉన్నాయని చెప్పనాలి. అంటే వాళ్ళని చూసిన తర్వాత మన వాళ్ళు అంటే హిందువులలో ఇది మన దాంట్లో కూడా ఉంది కదా, హిందూ సమాజంలో. అంటే మన సమాజంలో మరలా పూర్వ వైభవాన్ని, అంటే మన సమాజాన్ని పూర్వ వైభవానికి తీసుకురాకపోయినట్లయితే హిందూ సమాజంలోని చాలా ప్రజలు ముస్లిం సమాజంలోకి ట్రాన్స్ఫర్, అంటే ఇస్లాం మతం స్వీకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది, స్వీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందు మన మతాన్ని సంస్కరించుకోవాలి. ఆ సంస్కరించుకోవాలనే ప్రయత్నంతో జరిగినదే భక్తి ఉద్యమం. ఈ భక్తి ఉద్యమం మహారాష్ట్రలోని దాదాపుగా అన్ని ప్రాంతాల ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని సమైక్యం చేసిందని చెప్పనాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రముఖ సంస్కర్తలైనటువంటి భక్త తుకారాం ఉన్నాడు, సమర్థ రామదాస్ ఉన్నాడు, వామన పండిత్ ఉన్నాడు, ఏకనాథ్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఆనాటి సమాజంలో నుండి హిందూ సమాజంలో దురాచారాలను తీవ్రంగా ఖండించారు. భక్తి సర్వమానవ సమానత్వాన్ని వాళ్ళు బోధించింది. వాళ్ళ బోధనలో సమాజంలో భిన్న వర్గాలు, భిన్న కులాలకు చెందిన వాళ్ళు వచ్చి దాంట్లో జాయిన్ అవటం వల్ల ప్రజల్లో అందరిలో ఒక సంఘీభావం మొదలైంది. వాళ్ళ బోధనల ద్వారా అందరూ సమానమైన బోధన చేశారు. వాళ్ళు సర్వమానవ సమానత్వాన్ని బోధించారు, భక్తిని బోధించారు. వాళ్ళు కర్మకాండల గురించి చెప్పలే, వాళ్ళు భక్తిని బోధించారు. ప్రేమను గురించి, ప్రేమ అంటే భక్తి ద్వారా, సమానత్వం ద్వారా కర్మకాండాలు లేకుండా భగవంతుని భక్తితో ఎలా చేరుకోవాలనే విషయాలు వాళ్ళు బోధించారు. అలా బోధింతో అనేక వర్గాల ప్రజలు అందరూ ఒక దగ్గరికి చేరి వారిలో ఒక రకమైన సంఘీభావం, సమైక్యత పెంపొందాయి అని చెప్పనాలి. ఇక తర్వాత చూస్తే జస్టిస్ రనాడే చెప్తాడు. ఎందుకంటే ఇది మనం 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ ఉద్యమం అంటారు, అంటే మత సంస్కరణ ఉద్యమం. అలాంటి మత సంస్కరణ ఉద్యమంతో పోలుస్తాడు. ఎందుకంటే అక్కడ ఐరోపాలో కాన్స్టాంటినోపుల్ని తురుష్కులు ఆక్రమించుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మేధావులందరూ వచ్చి ఇటలీలోని ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బుక్స్ చదివి మీ దేశం ఎంత గొప్పదాయా, మీ సంస్కృతి ఎంత గొప్పదాయా అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఉలిక్కిపడి ఐరోపా ప్రజలు తమ సంస్కృతిని, చర్చి యొక్క ఆధిపత్యాన్ని, చర్చి యొక్క మూఢ విశ్వాసాలకి దూరంగా మత సంస్కరణకు వాళ్ళు కోరుకుంటారు. అలానే ఇక్కడ కూడా జరిగిందని చెప్పంటాడు ఆయన. ఎందుకంటే ముస్లిం పరిపాలన వచ్చిన తర్వాత హిందూ మతంలో సంస్కరణ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళని చూసిన తర్వాత కొంత మనలో సంస్కరణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అది దీన్ని దాంతో పోల్చడం ఒక రకంగా వాస్తవం అని చెప్పనాలి. దీంట్లో మనకి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన, భక్తి ఉద్యమంలో స్పెషల్గా చెప్పుకోవాల్సిన క్యాండిడేట్ అంటే సమర్థ రామదాసు. వాస్తవానికి సమర్థ రామదాసు మహారాష్ట్రల మీద విపరీతమైన ప్రభావం చూపాడు. మహారాష్ట్ర ప్రాంతంలో ప్రజలు ఒక వ్యక్తిని అంత పరిపూర్ణంగా నమ్ముతారు. ఆయన చేసినటువంటి దశబోధ, సమర్థ రామదాసు దశబోధ అని చెప్పి ఒక గ్రంథం రాసి మ్లేచ్చుల
మ్లేచ్చులు అంటే ముస్లిమ్స్. ఆ మ్లేచ్చుల ఆ, ఆ, పరిపాలన నుంచి మహారాష్ట్ర దేశాన్ని విముక్తి చేసి ఒక జాతీయ రాజ్య స్థాపన చేయుట మహారాష్ట్రుల యొక్క అందరి విధి అని చెప్పి బోధించాడు ఆయన. అంటే మహారాష్ట్రలో అందరూ సైలెంట్గా కూర్చుంటే కుదరదు. మహారాష్ట్రలో ఉన్న ప్రజలందరి యొక్క విధి ఏంటంటే ముస్లిం పరిపాలన, మ్లేచ్చులు అంటాడు ఆయన, ముస్లిం పరిపాలన నుంచి మహారాష్ట్రను విముక్తి చేసి ఒక హైందవ రాజ్య స్థాపన చేయవలసిన అవసరం ప్రతి ఒక్క మహారాష్ట్ర పౌరుని మీద ఉంది, అది మీ యొక్క అందరి విధి అని చెప్పి ఆయన అంటాడు. అలా దశబోధ ద్వారా ఆయన మహారాష్ట్ర మహారాష్ట్రలోని ప్రజలందరినీ సమైక్యం చేయగలిగాడు. ఎందుకంటే వాస్తవానికి సమర్థ రామదాసు బోధనలు లేకుండా శివాజీ హిందూ రాజ్య స్థాపన చేయడం అనేది అసాధ్యం అని చెప్పారు. మహారాష్ట్రలో సమర్థ రామదాసు లేకుండా శివాజీ మరాఠా రాజ్య స్థాపన చేయడం అంటే సాధ్యం కాదంటాడు సర్దేశాయి కూడా. ఎందుకంటే అంత ఎక్కువ ఆయన ప్రభావం ఉంది. అంటే ఈయన ఉద్దేశంలో ఎలా ఉందంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న అందరి ప్రజల యొక్క లక్ష్యం, విధి ఏంటంటే మహారాష్ట్రను ముస్లిం పరిపాలన నుంచి బయటపడేయాలి, విముక్తి చేయించాలి. విముక్తి చేయించి ఒక స్వరాష్ట్రం, ఒక హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది, అందరి యొక్క విధి అదే అని చెప్పి ఆయన బోధిస్తాడు. అందుకనే మనకు ఒక భక్తి ఉద్యమంలో చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ భక్తి ఉద్యమంలో మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ యొక్క మత గురువు సమర్థ రామదాసే. ఆజాదీ కొండదేవ్ అంటే రాజకీయ గురువు, కానీ ఇక్కడ మహారాష్ట్రలో భక్తి అంటే మతపరమైన గురువు ఎవరంటే శివాజీకి సమర్థ రామదాస్. సమర్థ రామదాస్ యొక్క బోధనలు, సమర్థ రామదాస్ యొక్క మార్గదర్శకత్వంలోనే శివాజీ మహారాష్ట్ర ప్రజల్ని సమైక్యం చేయగలిగాడు. సమర్థ రామదాసు లేనిదే హిందూ రాజ్య స్థాపనలో శివాజీ విజయం సాధించడం దుర్లభం అంటాడు సర్దేశాయి. అంటే అంత ఎక్కువ ప్రభావాన్ని సమర్థ రామదాసు గారు శివాజీ మీద చూపించాడు. ఆయన ప్రభావం మహారాష్ట్రలో అందరి మీద ఉంది. ఆయన ప్రభావంతోనే మరాఠా రాజ్య స్థాపనకు అవకాశం కలిగిందని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మనం చూస్తే భాషా సమైక్యత. ఏంటి భాషా సమైక్యత అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఈ భక్తి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తి ఉద్యమకారులు వీళ్ళు చేసిన పని ఏంటంటే తమ రచనలను, తమ బోధనలను ప్రజల భాషలో బోధించారు. వాళ్ళు సంస్కృతంలోనో హిందీలోనో ఇలా ఏం బోధించలే. వాళ్ళు ప్రజలది ఏ భాషో చూసి ఆ ప్రజల భాష మరాఠీలోనే బోధించారు. ఆ మరాఠీలో బోధించడం వల్ల వాళ్ళలో ఒక రకమైన భాషాపరమైన సమైక్యత కనిపించిందని చెప్పాను. అంటే ఒకే భాష మాట్లాడే ప్రజలందరిలో ఒకే రకమైన సమైక్యత ఉంటుంది అని మనం చూసాం. అలాంటి సమైక్యత పెంపొందడానికి వీళ్ళు చేసినటువంటి మరాఠీలో వీళ్ళు చేసినటువంటి బోధనలు ప్రధానం అని చెప్పాలి. తుకారాం అయితే ప్రజలందరిలో భక్తిభావం పెంచుతాడు. భక్తిభావం పెంచడానికి మరాఠీలోనే ఆయన యొక్క బోధనలు చేస్తాడు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఏర్పడినటువంటి సాంస్కృతిక సమైక్యతను శివాజీ జాతీయ రాజ్య స్థాపనకు అవకాశం కలిగించిందని చెప్పాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు చేసినటువంటి బోధనలు సమర్థ రామదాస్ కానీ లేకపోతే కబీర్ కానీ తుకారాం కానీ ఇలాంటి వాళ్ళు చేసినటువంటి బోధనల వలనే ప్రజలందరిలో ఒక రకమైన భక్తిభావం కలిగింది, ఒక రకమైన భాషాపరమైన సమైక్యత కూడా కలిగిందని చెప్పాను. అందుకని ఆచార్య ఈశ్వరీ ప్రసాద్ ఒకే సంస్కృతి వ్యాప్తి వలన ఒకే కలిగినట్టు ఏకత్వ భావమే లేకపోతే శివాజీ జాతీయ రాజ్య స్థాపన అంటే హిందూ రాజ్య స్థాపన చేయటం అసంభవం అని చెప్పంటాడు ఆయన. అంటే ఈయన ఉద్దేశంలో ఒకే సంస్కృతి అంటే మన అక్కడ మరాఠా సంస్కృతిని మొత్తం ఒకే సంస్కృతి వ్యాప్తి వలన కలిగిన ఏకత్వం,
ఆ ఏకత్వం లేకుంటే శివాజీ వాస్తవానికి మహారాష్ట్ర సామ్రాజ్యం స్టార్ట్ చేయటం ప్రారంభం అంటే ఒక మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపన చేయటం అనేది అసాధ్యం అంటాడు ఆయన, దుర్లభం అంటాడు. అంటే వాస్తవానికి శివాజీ చేసిన కృషి చాలా ఉంది. శివాజీ కృషితో పాటు ఈ భాషాపరమైన సమైక్యత రావడానికి ఈ భక్తి ఉద్యమకారులు చేసినటువంటి ప్రయత్నం చాలా ఎక్కువ అని చెప్పాలి. వాళ్ళు చేసిన ప్రయత్నం ద్వారానే భాషాపరమైన సమైక్యత వచ్చింది. మతపరమైనటువంటి ఐకమత్యం కూడా వాస్తవానికి మరాఠా ప్రాంత ప్రజల్లో వచ్చిందని చెప్పి అనాల్సి ఉంటుంది. తర్వాత మనం చూస్తే పౌర సైనిక పాలనలో మహారాష్ట్ర అనుభవం అంటున్నాం. ఈ మహారాష్ట్రకి పరిపాలనలో ఎలా అనుభవం వచ్చిందంటే ఇదొక విషయం ఏంటంటే, మహారాష్ట్ర ప్రజలు దృఢకాయులుగా ఉంటారు, దేశభక్తి పరులుగా ఉంటారు. దాంతో ఈ దేశభక్తి పరులుగా దృఢకాయులుగా ఉన్న వీళ్ళని దక్కన్ ప్రాంతంలోని అనేక ముస్లిం రాజ్యాలు, షియా ముస్లిం రాజ్యాలు, ఆ షియా ముస్లిం రాజ్యాలు వీళ్ళను ఉపయోగించుకున్నాయి, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకున్నాయి. ముఖ్యంగా షాజీ బాన్స్లే కానీ, మురారి రావు కానీ ఇలాంటి వాళ్ళు దక్కన్లోని షియా రాజ్యాలైనటువంటి బీజాపూరు, గోల్కొండ, అహ్మద్నగర్ మున్నగు చూస్తే ఇలాంటి రాజ్యాలు అంటే మనకు బహమనీ రాజ్యం ఇచ్చినపై బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, ఖాందేశ్ ఇలా విడిపోయాయి కదా షియా రాజ్యాలు. ఆ షియా రాజ్యాలలో వీళ్ళు గోల్కొండ ప్రాంతంలోను, బీజాపూర్లోను, అహ్మద్నగర్ ప్రాంతంలోను ఉన్నత పదవుల్లోకి ఉండి పౌర దాంట్లోనూ తర్వాత సైనిక విషయంలోనూ మంచి అనుభవాన్ని గడించారు. అంటే వీళ్ళు పరిపాలనలో వాస్తవానికి పౌరపరమైన దాని విషయంలోనూ తర్వాత సైనికపరమైన విషయంలోనూ ముందే అనుభవం గడించారు. అనేక మంది అనుభవం, ఇప్పుడు షాజీ బాన్స్లే కూడా అలా అనుభవం గడించిన వాడే. అలా అనుభవం గడించి తర్వాత వీళ్ళ అనుభవం ద్వారా తర్వాత వచ్చినటువంటి దాంట్లో శివాజీ నేతృత్వంలో మొఘల్స్తో విరోచితంగా పోరాటంలోనూ మహారాష్ట్ర రాజ్య స్థాపన చేయటంలోనూ పరిపాలన నిర్వహణలోనూ వీళ్ళ యొక్క అనుభవమే బాగా ఎక్కువ ఉపయోగపడ్డదని చెప్పి. అంటే శివాజీ ఒక్కడి వల్ల కాదు, శివాజీకి ఇలాంటి యోధులు ఎంతోమంది అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత ఒక ఐడియా ఉంది, పరిపాలన విషయంలోనూ సైనిక విషయంలో కొంత ఐడియా ఉంది. ఆ ఐడియానే వీళ్ళకి తర్వాత మహారాష్ట్ర విజృంభణకు ఉపయోగపడ్డదని చెప్పనాల్సి ఉంటుంది. నెక్స్ట్ దక్కన్లోని ముస్లిం రాజ్యాల బలహీనం అవటం. బలహీనం ఎందుకు? దక్కన్లో షియా ముస్లిం రాజ్యాలు, ఈ బీజాపూర్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, అహ్మద్నగర్ కావచ్చు, ఇలాంటివి ఎందుకు బలహీనమయ్యాయంటే మనకు వీళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోకుండా పరస్పర కలహాలతో గొడవలు దిగుతూ ఉన్నారు. దాంతో వాళ్ళు బలహీనమయ్యారు. ఈ బలహీనమైన టైంలో వీళ్ళ మీద మొఘల్స్ దాడులు, ఇప్పుడు మనకి మొఘల్స్ పీరియడ్లోనే మనకు అబుల్ హసన్ తానిషా మీద దాడి చేసి గోల్కొండ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటాడు. అంటే ఎలా ఉందంటే వీళ్ళ యొక్క అనైక్యత, షియా రాజ్యాల్లో ఉన్న అనైక్యత సున్నీ అయినటువంటి ఔరంగజేబుకి బాగా ఉపయోగపడ్డది. షియా రాజ్యాలు అందరూ ఒకే తాటి మీద ఉంటే వేరే రకంగా ఉండేది, కానీ వీళ్ళందరూ ఒకే తాటి మీద లేరు. వీళ్ళు గొడవలు పెట్టుకొని కలహాలతో ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు పరస్పర కలహాలతో వీళ్ళు బలహీనమయ్యారు. దానికి తోడు మొఘల్ దాడులు వీళ్ళ మీద ఎక్కువ జరగడం వల్ల ఆ మొఘల్ దాడుల వల్ల వీళ్ళు బలహీనమై పతనావస్థకు చేరుకున్నారు. అలా వీళ్ళు పతనావస్థకు చేరుకోవటం, మొఘల్ పాలనలో మొఘల్ దాడులు ఎక్కువగా వీళ్ళ మీద జరగటం అనేది ఇవన్నీ చూస్తే ఇవన్నీ దక్కన్ ప్రాంతాల్లోని షియా రాజ్యాలు బలహీనం అవడానికి బాగా కారణమయ్యాయని చెప్పాయి. ఆ పతనావస్థలో ఉన్నప్పుడు దీన్ని అవకాశం తీసుకున్నారు. ఆ ఆస్థానంలోనే పనిచేటువంటి మహారాష్ట్ర ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళు స్వతంత్రులై హిందూ రాజ్య స్థాపన చేయడానికి పూనుకున్నారు. అంటే ఎలా ఉందంటే పెద్ద రాజ్యం, ఇప్పుడు మనకు మొఘల్ పీరియడ్ తీసుకుంటే మొఘల్ పీరియడ్లో మొఘల్
పతనావస్థ మొఘల్ రాజ్యం మొఘల బలహీన చక్రవర్తులు అంటే ఇవి చూసేసరికి ఏమైందంటే మిగిలిన వాళ్ళందరూ నిజాముల్ ముల్క్ లాంటి వాళ్ళు కూడా స్వతంత్రం ప్రకటించుకుంటాడు. అంటే ఎలా ఉందంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అంతక్రితం ఏమో తలంచుకొని ఉండేవాళ్ళు, రాజులు బలహీన అవడంతోనే తల ఎత్తుకొని వీళ్ళు స్వతంత్ర ప్రకటన చేసుకునేది. అంటే ఎలా ఉందంటే మా ఇక్కడ కూడా బీజాపూర్ కానీ గోల్కొండ కానీ అహ్మద్నగర్ కానీ ఈ శక్తివంతులుగా ఉన్నప్పుడు మహారాష్ట్ర సంబంధించినటువంటి వీరులు ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేశారు. కానీ వీళ్ళు బీజాపూర్ కానీ వీళ్ళు బలహీనమయ్యే పరిస్థితికి వస్తే ఆ బలహీనమైన స్థితిలో వీళ్ళు స్వతంత్ర పడించుకొని హిందూ రాజ్య స్థాపన చేయడానికి ముందుకు వచ్చారని చెప్పనాల్సి. అంటే ఎలా ఉందంటే రాజులు బలహీనమైతే వీళ్ళు స్వతంత్రం అయ్యారు మహారాష్ట్ర. అంటే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి ముందు చెప్పుకున్నట్టు వీళ్ళకి పరిపాలన అనుభవం ఉంది, సైనికపరమైన పౌర పరిపాలన గురించి కొంత అనుభవం చూశారు వీళ్ళు. అలానే సైనికపరమైన అనుభవం కూడా కొంత అనుభవం సాధించి ఉన్నారు. ఆ అనుభవం పొంది ఉన్న వీళ్ళు బలహీనం అవటం, అంటే షియా రాజ్యాల బలహీనం అవటం వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చింది. దానికి తోడు మొఘల్స్ దాడులు కూడా వీళ్ళ మీద జరగటం, అది వీళ్ళని పతనావస్థకు చేరుకోవడంతో వీళ్ళు ఎలాగో డల్గా ఉన్నారు కాబట్టి ఆ డల్గా ఉన్న వాళ్ళ మీద వీళ్ళు స్వతంత్రం అవ్వటం మనం చూస్తాం. తర్వాత మొఘల్ ద్వేష విధానం. వాస్తవానికి మొఘల్స్ ద్వేష విధానంలో అక్బర్ పీరియడ్లో అంత పెద్దగా మనం చూడము. షాజహాన్ దగ్గర నుంచి ద్వేష విధానం మనం చూస్తాం. ఎందుకంటే షాజహాన్ దగ్గర నుంచి కొంత రకమైన మతపరమైన మూర్ఖత్వం మనకు కనబడుతుంది. అందుకనే మొఘల్ పాలన పతనం అవడానికి ఔరంగజేబును మాత్రమే మత కారణంగా చెప్తాం, కానీ ఔరంగజేబు కంటే ముందు షాజహాన్ పీరియడ్ నుంచి మతపరమైనటువంటి కారణాలు ఉన్నాయి అని చెప్పి చాలామంది చరిత్రకారులు చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా మేము బాగా చెప్పుకుంటే సరే మొఘల్ పీరియడ్లో ఔరంగజేబు పీరియడే తీసుకుంటే ఔరంగజేబు మత మూర్ఖుడుగా, నిజంగా ఎలా అంటే ఆయన సున్నీ షియా వాళ్ళ మీద కూడా యుద్ధాలు చేశాడు. వాళ్ళు కూడా కాఫీర్లే అన్నాడు ఆయన. భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడమే, దారుల్ ఇస్లాంగా మార్చడమే, ఇది దారుల్ హర్బ్గా ఉంది, దీన్ని దారుల్ ఇస్లాంగా మార్చడమే తన లక్ష్యం అంటాడు. అంటే భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలి, కాఫీర్లుగా ఉన్న వీళ్ళ మొత్తం ఇస్లాం మతంలోకి మార్చాల్సిన లక్ష్యం ఆయన పెట్టుకున్నారు. అందుకనే అంత మూర్ఖంగా ఒకవేళ వీళ్ళు ఎలాగో మారాడు కాబట్టి మారని వాళ్ళ మీద అణిచివేత విధానం, బలవంతంగా ఇస్లాం. ఈ మొఘల్ వ్యతిరేకత మనం చూస్తే ఔరంగజేబ్ పీరియడ్లో బాగా అణిచివేత విధానం మనం చూస్తాం. ముఖ్యంగా ఔరంగజేబు టైంలో అనేక దేవాలయాలు ధ్వంసం చేశారు. అలానే బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం, ఆర్థిక పరంగా కూడా చాలా ఆంక్షలు విధించారు. అంటే జిజియా పన్ను, జకాత్ పన్నులని, ఇంకేదో తీర్థయాత్రికుల పన్ను అని చెప్పి రకరకాల పన్నులు విధించడం, ఆర్థికంగా స్త్రీలను ఎత్తుకుకొని మానభంగం చేయటం, ఇలా దారుణమైన పరిస్థితి మనకు హిందూ సమాజం హిందూ మతం మీద బాగా ఎక్కువ ప్రభావం చూపాడు. దాంతోపాటు మొఘల్స్లో ఔరంగజేబ్ పీరియడ్లో అయితే షియా వాళ్ళ మీద కూడా ఎక్కువ ప్రభావం, అంటే ఎక్కువ దౌర్జన్యం చూస్తాం మనం. అంటే ఇలా మొఘల్ పీరియడ్లో వాళ్ళు చేసిన పరమత ద్వేషం ఏదైతే ఉందో ఆ పరమత ద్వేష విధానం, హిందువుల మీద ఆంక్షలు పెట్టడం, హిందువుల దేవాలయాలు బలవంతంగా ధ్వంసం చేయించడం, బలవంతంగా హిందూ మత మార్పిడి చేయించడం, అంటే హిందూ మతంలో ఉన్నవాడిని ఇస్లాం మతంలోకి మార్చడం, ఆర్థికపరమైన ఆంక్షలు విధించటం, అలానే హిందూ స్త్రీలని మానాలు దోచుకోవటం, ఇలాంటి దారుణమైన పరిస్థితి మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ మతం, హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. అలాంటి టైంలో మహారాష్ట్రలు జాతీయ భావ ప్రేరేపితులై తమ మతాన్ని, తమ సంస్కృతిని రక్షించుకోవాలని బద్ధకంకణం అయ్యారు. ఎందుకంటే వాస్తవానికి ఎలా ఉందంటే మహారాష్ట్రలు అప్పటికే భక్తి ఉద్యమంలో
సమర్థ రామదాసు, తర్వాత భక్త తుకారాం లాంటి వాళ్ళ యొక్క బోధనలతో ఒక రకమైన జాతీయ అంటే హిందూ ఆ, సంస్కృతి మీద, తర్వాత జాతీయ అంటే మరాఠా జాతి ఐక్యత మీద ఒక రకమైన ఐకమత్యం వాళ్ళు ఏర్పడి ఉంది. అలాంటి టైంలో ఇలా మొఘల్స్ దాడులు, మొఘల్స్ దాడులు, అలానే మొఘల్స్ యొక్క విపరీతమైన ధోరణి, మత వ్యతిరేకమైన మత ఆ, పరమత ద్వేషంతో వాళ్ళు ఇచ్చినటువంటి పన్నులన్నీ కూడా వీళ్ళందరినీ జాతీయ భావ ప్రేరేపితులను చేసి తమ మతాన్ని కాపాడుకోవటం కోసం, తమ సంస్కృతిని కాపాడుకోవటం కోసం బద్ధకంకణం కట్టుకున్నారు. ఎందుకంటే ఒక రాజ్యస్థాపన చేయాల్సిందని చెప్పి వాళ్ళు బద్ధకంకణం కట్టుకున్నారు. ఇక తర్వాత చూస్తే శివాజీ కృషి. ముందే చెప్పుకున్నాం మనం, శివాజీ రావడానికి ముందు నుంచే దాదాపుగా ఒక 200 సంవత్సరాల నుంచి వాస్తవానికి ఈ ఒక రకమైన చైతన్యం మహారాష్ట్ర ప్రజల్లో కనపడింది. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఈ సమైక్య శక్తులు ఏవైతే ఉన్నాయో, జాతీయ భావ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ జాతీయ భావ శక్తుల మొత్తాన్ని ఏకం చేసి ఒక సమైక్య జాతిగా రూపొందించినటువంటి ఘనత ఎవరిదంటే శివాజీనే అనాలి. ఎందుకంటే శివాజీ వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగాడు. అందుకనే ఆచార్య సర్దేశాయి చెప్పే మాటలు, మహారాష్ట్రలో లభ్యమగు సాధన సంపత్తిని కూడగట్టి వానిని ఒక జాతిగా తీర్చిదిద్ది స్వతంత్ర హైందవ రాజ్య స్థాపనకు శివాజీ కృషి చేశాడని చెప్పంటాడు. అంటే శివాజీ కంటే ముందు నుంచే ఉన్న విషయాల్ని ఈయన తనకు అనుకూలంగా మార్చుకున్నాడని చెప్పాను. అంటే ఎలా అంటే ఇక్కడ గెరిల్లా దాడులకు ఉపయోగపడే ప్రజలు ఉన్నారు, కోటలు కట్టుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళకి అప్పటికే జాతీయ భావం ప్రేరేపితులు అవడానికి భక్తి ఉద్యమం బాగా వీళ్ళలో ప్రేరేపణ కలిగించి ఉంది. దానికి తోడు ఇలా వీళ్ళు షియా రాజ్యాల్లో, దక్కన్లోని షియా రాజ్యాల్లో వాళ్ళ అనుభవం కలిగి ఉన్నారు. ఇలా చూస్తే వాళ్ళలో ఉన్నటువంటి అనేక విషయాల్ని ఈయన శివాజీ ఉపయోగించుకోగలిగాడు. శివాజీ అంటే చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఈ శక్తులన్నింటినీ సమైక్యం చేయగలిగినటువంటి యోధుడు ఎవరంటే శివాజీని. ఇలా శివాజీ కృషి కూడా వాస్తవానికి మహారాష్ట్ర విజృంభణకు కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం మరొకసారి వీటి గురించి చూస్తే, మనకు మహారాష్ట్ర విజృంభణకు దోహదం చేసిన పరిస్థితులు మరోసారి పరిశీలిస్తే, 17వ శతాబ్దంలో మహారాష్ట్ర విజృంభణ అనేది మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల సంఘటన. మనకు గ్రాండ్ డఫ్ అనే చరిత్రకారుడు భావించినట్టు మహారాష్ట్రలో యొక్క రాజకీయ విజృంభణ అనేది ఆకస్మికంగా సంభవించింది కాదు. అందుకనే అనేక దశాబ్దాలుగా మహారాష్ట్రలో ఉదయించిన శక్తులన్నింటినీ సమైక్యం పరిచి మహారాష్ట్రలో ఒక హైందవ రాజ్య స్థాపన చేయడానికి శివాజీ ఎంతగానో కృషి చేశాడని చెప్పనాల్సి ఉంటుంది. 17వ శతాబ్దంలో మహారాష్ట్రల విజృంభణకు దోహదం చేసిన పరిస్థితులు ఒకసారి చూస్తే, మహారాష్ట్ర ప్రాంతం భౌగోళికంగా దాని యొక్క ఉనికి చూస్తే, ఆ భౌగోళిక పరిస్థితులు, ఆ ఉనికి మహారాష్ట్ర జీవన విధానం మీద, రాజకీయ విజృంభణ మీద, సంస్కృతి మీద చాలా ప్రభావం చూపాయని చెప్పనాలి. ఎందుకంటే ఇక్కడ సహజసిద్ధంగా పర్వతమయమైన ఉన్న ప్రాంతం ఇది. మనం పశ్చిమ కనుమలు చూస్తాము, పశ్చిమాన ఉత్తరాన తూర్పు వింధ్య సత్పుర పర్వతాలు చూస్తాం. ఇలా ఆ ప్రాంతం మొత్తం కొండలు గుట్టలతో కూడుకున్న శిలా నిర్మితమైన ప్రాంతం. ఆ శిలా నిర్మితమైన ప్రాంతం సహజమైన రక్షణగా ఉపయోగపడుతుంది, గిరిదుర్గాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, గిరిల్లా దాడులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ ప్రాంతం వర్షపాతం తక్కువగా ఉండటంతో, కఠిన శిలా నిర్మితమై ఉండటంతో ప్రజలు ఆహారం కోసం కష్టజీవులుగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో వాళ్ళు ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళు గాను, దృఢ సంకల్పులుగాను, దృఢ కాయులుగాను కూడా తయారయ్యారు.
అలానే ఇక్కడ స్త్రీలు కూడా పురుషులతో పాటుగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాల్లో చురుకుగా పాల్గొన్నారు. అందుకనే ఆచార్య జయన్ సర్కార్ మాటల్లో మహారాష్ట్రలో పురుషులు సామర్థ్యాలకు, దేశభక్తి స్త్రీలు సైతం ఇతోధికంగా కృషి చేశారని చెప్పి అంటాడు. ఈ టైంలో భక్తి ఉద్యమం అంటే ముస్లిం పాలన వల్ల హిందూ సమాజంలో వచ్చినటువంటి ఒక రకమైన చైతన్యమే భక్తి ఉద్యమం అనాలి. ఇది 15-16వ శతాబ్దంలో మహారాష్ట్రలోని దాదాపు అన్ని వర్గాల ప్రజలను సమైక్యం చేయడానికి బాగా ఉపయోగపడ్డది. అందులో భక్త తుకారాం లాంటి వాళ్ళు, సమర్థ రామదాస్ లాంటి వాళ్ళు, వామన పండిత్ లాంటి వాళ్ళు, ఏకనాథ్ లాంటి వాళ్ళు హిందూ సమాజంలోని దురాచారాలను, కర్మకాండాలను ఖండించి భక్తిని, సమానత్వాన్ని ప్రబోధించారు. వీళ్ళలో ముఖ్యంగా సమర్థ రామదాస్ చేసినటువంటి బోధనల్లో ఆయన బోధనల మహారాష్ట్ర మీద అందరి మీద ప్రభావం చూపింది. ఆయన చేసిన దాంట్లో దశబోధ అని చెప్పనాలే. ఈ దశబోధ అనేది మేచుల అంటే ముస్లింల పరిపాలన నుంచి మహారాష్ట్రను విముక్తి చేసి హైందవ రాజ్య స్థాపన చేయవలసిన లక్ష్యం లేదా విధి అందరి మీద ఉందని ఆయన ప్రబోధించాడు. సమర్థ రామదాసు బోధన లేకుండా శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన చేయటం అనేది అసాధ్యం అని చెప్పి అంటాడు, దుర్లభం అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఆచార్య మనకు సమర్థ రామదాసు యొక్క బోధనలు మహారాష్ట్రలో ఒక రకమైన చైతన్యాన్ని, ఒక రకమైన ఉత్తేజాన్ని, సమైక్యతను కలిగించాయి. అందుకనే మహారాష్ట్ర రాజ్య స్థాపనలో శివాజీకి మత గురువుగా సమర్థ రామదాస్ని చెప్తారు. ఇక తర్వాత సమర్థ రామదాసు నెక్స్ట్ జాతీయ సమైక్యత విషయంలో ఎలా ఉంది అంటే భాషాపరమైన సమైక్యత. వీళ్ళు భక్తి ఉద్యమంలో మరాఠీ భాషలో వాళ్ళు బోధనలు చేయటం, వాళ్ళ బోధనలు, వాళ్ళ రచనలు చేయటం వల్ల ఈ ప్రాంతంలో భక్తిపరంగాతో పాటుగా భాషాపరంగా కూడా ఒక రకమైన సమైక్యత కలిగింది. అందుకనే ఆచార్య ఈశ్వరీ ప్రసాద్ అనే మాటలు ఒకే సంస్కృతి వ్యాప్తి వలన కలిగిన ఏకత్వ భావాన్ని లేని ఎడల్లో శివాజీ జాతీయ రాజ్య స్థాపన అంటే హిందూ రాజ్య స్థాపన చేయడం అనేది దుర్లభం. అంటే భాషా పరమైన సమైక్యత, సంస్కృతిపరమైన సమైక్యత సాధించడం శివాజీకి బాగా ఉపయోగపడ్డది. ఇక తర్వాత అప్పటికే హిందూ మహారాష్ట్ర ప్రాంతంలో యోధులు వీళ్ళు సియా రాజ్యాల్లోని బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్లో ఉన్నత పదవులు అలంకరించి కొంత పరిపాలనా పరమైన తర్వాత సైనికపరమైన అనుభవాన్ని కూడా గడించున్నారు. దానికి తోడు వీళ్ళు ఆ అనుభవం ఉండటం బట్టే తర్వాత శివాజీకి మరాఠా రాజస్థాపనలో బాగా హెల్ప్ చేశారని చెప్పనాలి. ఇక తర్వాత దక్కన్ ప్రాంతంలో షియా రాజ్యాల బలహీనం అవటం. ఎందుకు బలహీనమయ్యాయి అంటే ఇవి పరస్పర కలహాలతో ఉన్నాయి షియా రాజ్యాలు. దానికి తోడు మొఘల్స్ దాడులు కూడా వీళ్ళని పతనావస్థకు చేర్చాయి. ఇలాంటి స్థితిలో పతనావస్థలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నతోద్యోగులుగా ఉన్న మహారాష్ట్రలు హిందూ రాజ్య స్థాపనలో పూనుకున్నారు, అది సాధించగలిగారు. మొఘల్ యొక్క ద్వేషం చూస్తే మొఘలులు పరమత ద్వేషంతో ముఖ్యంగా ఔరంగజేబు పీరియడ్లో అనేక దేవాలయాలు ధ్వంసం చేయటం, బలవంతంగా హిందూ మతంలోకి మార్చటం, స్త్రీలను దోచుకోవడం, నెక్స్ట్ ఆర్థికంగా అనేక రకాలైన పన్నులు విధించటం, ఇలా హిందూ జీవన విధానం మీద, హిందూ సంస్కృతి మీద ఔరంగజేబు పరిపాలన చాలా దారుణమైన పరిస్థితిని కలిగించింది. అలాంటి స్థితిలో మహారాష్ట్రులు ఇప్పటికే భక్తి ఉద్యమం పరంగా ప్రేరేపితులై ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు హిందూ సంస్కృతిని తమ మతాన్ని కాపాడుకోవటం కోసం బద్ధ కంకణం కట్టుకున్నారు. ఇలాంటి టైంలో శివాజీ అప్పటికే వచ్చినటువంటి అనేక శక్తులన్నింటినీ కూడగట్టుకొని ఒక జాతీయ సమైక్య అంటే వాళ్ళ యొక్క మహారాష్ట్ర సమైక్య శక్తిగా తయారు చేయగలిగాడు. ఆ సమైక్య శక్తితోనే రాజ్యస్థాపనలో సఫలీకృతుడయ్యాడు. ఆచార్య సర్దేశాయి మాటల్లో మహారాష్ట్రలో లభ్యమగు సాధన సంపత్తిని కూడగట్టి వాటిని ఒక జాతిగా తీర్చిదిద్ది స్వతంత్ర రాజ్య స్థాపన చేయటంలో
శివాజీ సఫలుడయ్యాడని చెప్పనాలి. ఈ విధంగా మహారాష్ట్ర ప్రాంతంలో మహారాష్ట్ర యొక్క భౌగోళిక స్థితిగతులు, మహారాష్ట్ర యొక్క వచ్చినటువంటి భక్తి ఉద్యమము, తర్వాత జాతీయ సమైక్యత, వాళ్ళ భాషాపరమైన సమైక్యత, అలానే వాళ్ళకి పరిపాలనా పరంగా సైనిక పరంగా ఉన్న అనుభవము, నెక్స్ట్ ఆ టైంలో దక్కన్ రాజ్యాలు బలహీనం అవటం, మొఘల్ పరిపాలన కూడా కొంత మతపరమైన ద్వేషాన్ని కలిగించి వీళ్ళలో ఒక రకమైన కోపాన్ని కలిగించటం, అలాంటి టైంలో శివాజీ తన యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోగలిగి వాటిని తన యొక్క శక్తిని వీళ్ళందరినీ అంటే ఇలా ఉన్నటువంటి సంపత్తిని మొత్తాన్ని కూడగట్టి ఒక హైందవ స్వరాజ్య స్థాపన చేయటంలో సఫలీకృతుడయ్యాడు. ఈ విధంగా మహారాష్ట్రులు 17వ శతాబ్దంలో విజృంభించడానికి ఈ పైన చెప్పిన కారణాలన్నీ ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుని భావిస్తూ, మీకు ఈ క్లాస్ అర్థమైతే మీకు ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.